మనం మంచి ధర్మంలో ఉండు, సత్యమే చెప్పు. అంతా బ్రహ్మవస్తు ఒకటి పరమసత్యం ఉంది. బ్రహ్మశబ్దం ఎన్నో మాటలు వాడారు, అది పరమసత్యం అవుతుందని అంటున్నారు. అదంతా నిజమని నమ్ముతున్నామా? అదంతా నిజమేనా? ఇది కాక మోక్షం, జ్ఞానం అంటున్నారు. వాటి మీద నమ్మకం నిజంగా మనకు ఉందా? అవి వాటిని నమ్ముతున్నామా? మనం వాటి కోసం ప్రయత్నం చేస్తున్నామా? అలా చేసే దాని మీద నమ్మకం ఉంటే నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్ళి జీవిస్తున్నామా? ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన ధర్మస్వరూపుడు అని అంటున్నారు. అది నమ్మితే నమ్మినట్టు నమ్మిన వారి వెళ్ళి ఆహార విహారాల్లో మనం జీవిస్తున్నామా? పెద్ద ప్రశ్నలు, క్వశ్చన్సే వేస్తున్నాను. ఈ ఆన్సర్స్ అందరికీ మీకు లోపల మీ భాషతో మీకు దొరుకుతాయి. అందుకని ఈ మాట అంటున్నాను. అందరూ కూడా అర్థం చేసుకుని మీకు సమాధానం మీరు చెప్పుకుంటే చాలు. ఎవరో చెప్పిన సమాధానం మనం ఆలోచించకుండా చెప్పాడు, హాయిగా ఉంది, వెళ్ళి ఈజీ చైర్లో కూర్చోవచ్చు అనుకోవద్దు. ప్రతివారు కూడా ఆలోచించాలి. అలా ఉన్నామా? మరైతే ఏం చేయాలి? కాబట్టి ఎవరికి వారే బాధ్యులు అని నా భావం. జ్ఞాన విషయంలో కానీ ధర్మ విషయంలో కానీ ఏది యోగ్యమైనది ఏది కాదు అని తెలుసుకోవడంలో కూడా అందరికీ ఉన్న విజ్ఞానం సెల్ఫ్ సఫిషియెంటే. డబ్బు సెల్ఫ్ సఫిషియెంట్గా లేకపోవచ్చు, జ్ఞానం సెల్ఫ్ సఫిషియెంట్.